మావయ్య అన్న పిలుపు వినటానికి ఎంత హాయిగా ఉందో. చెప్పండి మావయ్య. బాబు, వరుదిని ఏం చేస్తుంది? కొత్త పెళ్లి కూతురు కదా, మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. సిగ్గుపడ్డానికి టైం సరిపడం లేదు, అందుకే ఎదురుపడ్డానికి మొహమాట పడుతుంది. అవును బాబు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. అందుకే అత్తారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు తోడుగా వెళ్తారు. అనుకోకుండా పెద్దమ్మకి పురిటి నొప్పులు రావటంతో తలా ఒక దిక్కు అయిపోయాం. ఓ రోజుని పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాను బాబు. తీరా పెళ్లి సమయానికి లేకుండా పోయాను. మీ పెళ్లి కళ్ళారా చూడలేకపోయానని నాకు చాలా బాధగా ఉంది బాబు. పెళ్లి చూడకపోతే ఏమైంది మావయ్య? ఆల్రెడీ పెళ్లి సిడి మీకు పంపించాను, అది చూడండి. ఏంటి బాబు, పెళ్లి సీడీ పంపించారా? నిజమా బాబు? మంచి పని చేశారు బాబు. ఇంట్లో అందరం కలిసి చూస్తాం, సంతోషపడతాం. అడగకుండానే మా మనసులో మాట అర్థం చేసుకున్నారంటే ఇక మా వరూదిని మనసేరికి మసులుకోవటం మీకంత కష్టమేమి కాదు బాబు. అయితే ఇంకాసేపట్లో మీ పెళ్లి సీడీ వస్తుందన్నమాట. వస్తుంది మావయ్య, మీరంతా కలిసి చూడండి, చాలా సంతోషపడతారు. అలాగే బాబు, ఇవాళ సీడీ చూసి రేపు మీ ఇంటికొచ్చి మీ ఇద్దరిని చూసి ఆశీర్వదించి అక్షంతలేస్తాను బాబు. సరేనా బాబు? ముందు మీరు సీడీ చూడండి మావయ్య, ఆ తర్వాత ఆశీస్సుల గురించి అక్షంతల గురించి తర్వాత చూద్దాం. ఉంటాను మావయ్య. మంచిది బాబు. అల్లుడు పెళ్లి సీడీ పంపించా అంట. ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. ఎవరూ బయటికి వెళ్ళమాకండి. సీడీ చూసిన తర్వాతే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను, సరేనా? ఏంటిది? పెళ్లి సీడీ పంపించడం వెనక వాడు ఉద్దేశం ఏంటి? ఆ సీడీ చూస్తే వరోధిని విషం తాగినట్టు, పెళ్లి ఆగిపోయినట్టు తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు ఎలా? నాన్న సీడీ చూడకూడదండి. వాణ్ణి అందరం కలిసి తిట్టి కొట్టి అవమానించి పంపించేసరికి ఆ కసితోనే సీడీ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం పర్వాలేదు, ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్ తెచ్చి పెడదాం. ఎందుకు? ఆ సీడీ చూసి మీ నాన్న పడిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి. ఏంటండి ఆ వెటకారం? వెటకారం నాది కాదు, మీ నాన్నది. లేకపోతే ఇంత మూర్ఖంగా ఎలా తయారవుతాడు? ఇప్పుడు ఎలా రాజా? నాన్న సీడీ చూస్తే చాలా ప్రమాదం. ఇన్నాళ్ళు ఆయన కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? నిజం తెలుస్తుంది, అంతేగా? ఈ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా. ఎన్నాళ్ళని దాచిపెడతాం? ఈయన భయపడుతూ అబద్ధాలు చెప్తూ వరుదుని ఇబ్బంది పెడుతూ పార్థుని దూరంగా ఉంచుతూ ఎన్నాళ్ళందరికీ నరకం. అంతకన్నా ఒక్కసారిగా ఈ నిజం తెలిసిపోడేనాయి. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఆ సీడీ రాని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.